ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ సీజన్ 9 ట్రెండే నడుస్తుంది. అయితే బిగ్ బాస్ లో లవ్ స్టోరీలు చాలా కామన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందుకే వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిల్ని హౌస్ లోకి పంపించి ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకోండి, మాకు కావాల్సింది కంటెంట్, ఆ కంటెంట్ ని ఎంత ఇస్తే అంత ఎక్కువ హైలైట్ చేస్తామని బిగ్ బాస్ టీం చెప్పకనే చెబుతూ ఉంటారు. అలా ప్రతి సీజన్ లో 2-3 జంటల్ని కలుపుతూ లవ్ స్టోరీలని కొనసాగించేందుకు తగినట్లే కంటెస్టెంట్లని కూడా సెలెక్ట్ చేయడం గమనార్హం. అయితే ఈ సీజన్ లో రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతూ అటు జవాన్ పవన్ కళ్యాణ్ తో ఇటు డీమాన్ పవన్ తో పులిహోర కలుపుతూ రచ్చలేపుతుంది. రీతూ చౌదరి అంటేనే గ్లామరస్ ఫోటోస్ ఎక్స్పోజింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక అలా ఇప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న ఈమె సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతతో ఈ సీజన్ రసవత్తరంగా ఉండబోతుందని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్లే ఆడియన్స్ ఆశల్ని ఊహల్ని ఏమాత్రం వృధా చేయకుండా రీతూ చౌదరి ఇద్దరబ్బాయిలతో ప్రేమపూర్వకంగా అనే కార్యక్రమాన్ని బిగ్ బాస్ షోలో తెరిచేసింది. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా ఎంపికై సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన డీమాన్ పవన్, సోల్జర్ పవన్ కళ్యాణ్ వీరిద్దరూ ఇప్పుడు రీతూ ప్రేమ కోసం పరితపిస్తున్నారు. అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు లైఫ్ గోల్ అచీవ్మెంట్ అంటూ కబుర్లు చెప్పి తీరా హౌస్ లోకి వెళ్లిన తర్వాత రీతూ చుట్టూ ప్రదర్శనలు చేసే పనిలో పడ్డారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో వీరిని చూసి కపుల్స్ అని మాట్లాడుకుంటూ హౌస్ మేట్స్ కూడా వీరి వెనకాలే కమెంట్స్ చేస్తున్నారు. అలా ఈ ముగ్గురు ఒకరికొకరు తినిపించుకోవడం, ఒకరి బుగ్గలు ఒకరు గిల్లుకోవడం, హౌస్ లో ఎక్కడ ఏకాంతంగా ఉంటే అక్కడ